చూడండి మీకు కావలితాలు మే 19న మే 19న వాళ్ళు ఛాంబర్లో పెట్టుకుని వాళ్ళు మొత్తం అంతా ఏది ఈ మొత్తం అన్ని 3 సెక్టార్లు మీటింగ్ పెట్టి సురేష్ బాబు కానీ అయ్య కానీ పెట్టడం ఒత్తిడి చేయడం రాంప్రసాద్ గారిని అది కరెక్టా కాదా ఆయన అది దాన్ని బట్టి ఆయన మొత్తం అందరు ఎదుర్కొంటా ఛాంబర్లో సురేష్ బాబు దిల్రాజు గారు నాకు ఫోన్ చేసి పెట్టమన్నారని చెప్పడం నిజం కాదా దానికి ఆ 3 సెక్టార్లో కూడా మీ తమ్ముడు సురేష్ రెడ్డి తొడగొట్టి నేను బంద్ చేస్తానని మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను బంద్ చేస్తానని చెప్పడం కదా అప్పుడే కదా అంతా బయట కానీ మీరు ఒక్కసారి గమనించండి అది 19వ తారీఖున మే 13వ తారీఖున నేను ఇచ్చిన వీడియో ఉందని చెప్తున్నాడు అది మే 16వ తారీఖున హరిహర వీరమల్లు అన్న సినిమా జూన్ 12 వస్తుందని అనౌన్స్ చేశారు సార్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న చెప్పండి జూన్ 12 రిలీజ్ చేశారు వీళ్ళు పెట్టింది 19ని అంటే వీళ్ళ ఉద్దేశం మీకు అర్థమవుతుంది కదా హరిహర వీరమల్లు సినిమా ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో వీళ్ళు అది అన్నీ బయటికి వస్తాయని తిరిగి ఇలాగా సత్యనారాయణ మీద పెడితే పోద్దని పెట్టారు ఇది మళ్ళీ దీనికి ప్రత్యేకంగా వీడియోలు ఉన్నాయి అన్నారు చూడండి ఏ వీడియోలు ఉన్నా సరే మీరు దమ్ముంటే లేకపోతే మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తా ఎందుకంటే నా మీద నా రాజకీయ భవిష్యత్తు మీద మీరు మచ్చబెట్టారు ఎందుకంటే నేను అత్యంత మెగా అభిమాని సినిమా కానించి పార్టీ పెట్టినప్పుడు కానించి నేను నన్ను మెగా డిస్ట్రిబ్యూటర్ అని కూడా పిలుస్తారు అటువంటి పార్టీలో జాయిన్ అయిన కాడి నుంచి అందరికీ తెలుసు నేను ఎటువంటి వాడినో మచ్చలేని అటువంటిది మీరు ఇలా చేస్తున్నారు ఇంకా డీప్గా చెప్తాను మీరు ఏదో అంటున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు మొత్తం అందరూ ప్రెస్ వస్తున్నారు మొత్తం